సింహాచలం గోడ కూలిన ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటనపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాటలను ఖండిస్తున్నామన్నారు. అసలు ప్రసాదం స్కీమ్కి మీరు కట్టిన గోడకి ఏ రకమైన సంబంధం లేదు. ఈ గోడ సుమారుగా 5-6 రోజుల ముందు మాత్రమే కట్టిందని స్వయంగా కట్టిన కాంట్రాక్టరే కమిటీ ముందే చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని చూశారు. మీరు దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది మంత్రులు, ఈ కమిటీ, ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని చెప్పి కారణం, ఒక ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు సుమారుగా 2-3 లక్షల మంది జనాభా వస్తారని తెలిసినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడు ఆ కమిటీ తీసుకున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిదర్శనమే ఆ జరిగిన సంఘటన, దుర్ఘటన.